అయితే ఇక్కడ మనం ఎన్టీఆర్ నగర్ కమాన్ దగ్గర ఉన్న వర్షపు నీళ్లు చూడండి ఏ విధంగా ఆగినాయో. చూడండి ఇది ఎన్టీఆర్ నగర్, ఇది రోడ్డు మొత్తం ఇక్కడ చంబరేమో జామ్ కావటం వలన నీళ్ళు ఆగినాయని స్థానిక వ్యాపారస్తులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మనం శ్రీ తిరుమల రెసిడెంట్ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడండి నీళ్లు ఏ విధంగా రోడ్లో నీళ్లు వచ్చినాయని వీళ్ళు చెప్తున్నారు. సార్ చెప్పండి. రోడ్డు సైడ్ నీళ్లు సార్ చెప్పండి. వర్షం నీళ్లు రోడ్డు నుంచి మొత్తం పారి సెల్లార్ నిండిపోయింది. నిండిన తర్వాత మోటార్ పెట్టుకుని బయటకు కొట్టుకోవాలి. ఇదా అంటే మొత్తం నిండిపోయినాయా నీళ్లు? అయితే ఎక్కడి ఈ యొక్క నీళ్లు ఎక్కడి? మెయిన్ రోడ్ వర్షం నీళ్ళు. ఏది గివే ఇటువైపు నుండి ఎన్టీఆర్ నగర్ నెక్స్ట్ నరసింహనగర్ మొత్తం ఖాళీ నీళ్ళని వచ్చి మెయిన్ రోడ్ మీద ఆగుతాయి. ఆగి మొత్తం సెల్లార్ నిండిపోయింది. ఇక్కడ డివైడర్ లేదు సార్, డివైడర్ ఉండే ఆ డివైడర్లో వెళ్ళిపోతా ఉండే నీళ్లు. ఇప్పుడు ఆగిపోయి అవన్నీ ఓవర్ఫ్లో అయ్యి మాకు రివర్స్ వస్తున్నాయి. అంటే ఏమైనా ఇప్పుడు సల్లల్లో ఏమైనా వెహికల్స్ ఉన్నాయా? వెహికల్స్ ఉన్నాయి సార్, తీసేసాము. ఏ అర్ధరాత్రి వస్తాయో అనే బైక్ ఒకటి. అంటే ఇక్కడ సేలల్లో నీళ్ళు పోయినాయని ఏ విధంగా వీడు తోడుతున్నారు చూడండి. ఇది తిరుమల అపార్ట్మెంట్. ఇది తిరుమల అపార్ట్మెంట్లో ఏ విధంగా సేలల్లో ఇక్కడ నీళ్ళు వచ్చినాయి. ప్రతి చిన్నపాటి వర్షానికి కూడా లోపల వచ్చేస్తాయి, రోడ్డు మీద నుంచి వస్తాయి. సేలల్లో నీళ్ళు వచ్చేసినాయని ఈ అపార్ట్మెంట్లో ఉన్న రెసిడెంట్ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి పరిష్కారము లైన్ కొంచెం పెద్ద లైన్ వేసి చేస్తారని. మున్సిపాలిటీ సిబ్బంది తమ పని తాము చేస్తున్నది. చూడండి ఇది కూడా చంబరే నిండిపోయింది. అంటే ఇప్పుడు ఇది తోడుతున్నారు వీళ్ళు. చూడండి సేలల్లో నిండిపోయింది కాబట్టి ఈ తిరుమల అపార్ట్మెంట్ ఎన్టీఆర్ నగర్కి ఆనుకొని ఉన్న అపార్ట్మెంట్ సేలల్లో మొత్తం నీళ్లు పోయినాయని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడండి నీళ్ళు తోడి కూడా ఆ మోటార్తో చేస్తున్నారు వీళ్ళు. తిరుమల రెసిడెంటల్ అపార్ట్మెంట్ ఇది. ఇక్కడ పోవడానికి కూడా వీలు లేదని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడండి మొత్తం అపార్ట్మెంట్లో మొత్తం ఎన్టీఆర్ నగర్, న్యూ నరసింహనగర్ నీళ్ళు వచ్చినాయని వీళ్ళు చెప్తున్నారు. సార్ ఇవి ఎక్కడి నుండి వచ్చినాయి? వర్షం నీళ్ళు సార్ ఇవన్నీ. ఎక్కడ ఎటువైపు నుండి వచ్చినాయి? మెయిన్ రోడ్ నుంచి వచ్చి మొత్తం సెల్లార్ మెయిన్ గేట్ నుంచి వచ్చి లోపల మొత్తం నిండిపోయింది సార్. ఇదంతా ఎన్టీఆర్ నగర్, నెక్స్ట్ నరసింహనగర్ కాలనీ యొక్క వర్షం మొత్తం కాలనీ వాటర్ ఫస్ట్ మెయిన్ వాటర్ మొత్తం సార్. అంటే ప్రతి సంవత్సరం వస్తుందా లేకపోతే వర్షం పడితే ఇదే ప్రాబ్లం సార్? అయితే ఇంతకు ముందు మీరు గతంలో ఉన్న ఉన్నతాధికారులకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాం సార్, జరిగింది. అక్కడ రోడ్ ఇంత ముందు డివైడర్ ఓపెన్ ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది ఉండేది కాదు. డివైడర్ మొత్తం క్లోజ్ చేయడం వల్ల మొత్తం నీళ్ళని సెల్లార్కి వచ్చేసేది. అటుపక్క పోగా మొత్తం డ్రైనేజ్ వాటర్తో సహా కలిపి మొత్తం నీళ్ళు. అయితే మీరు ఆ యొక్క డివైడర్ని మీరు హోల్డ్ చేసి నీళ్ళు అడ్డు పోవాలని మీరు కోరుతున్నారు. మా యొక్క విన్నపం. ఓకే, మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్ అండి, నేను తిరుమల అపార్ట్మెంట్ జనరల్ సెక్రటరీని. ఆయన పేరు వచ్చి ఇంతియాజ్ అలీ గారు, ప్రెసిడెంట్ గారు. ఓకే ధన్యవాదాలు.